హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జయదేవ్ నందన్ లక్ష్మితో ఇలా అంటుంటాడు, మా అక్క పుణ్యమా అని. మనీష పెళ్లి టాపిక్ రాగానే భయపడి అమెరికా పారిపోతుంది అని అంటూ ఆనందంగా నవ్వేస్తూ లక్ష్మితో రేపు పార్టీ మొత్తం నువ్వు మిత్ర పక్కనే ఉండాలమ్మా అని చెప్పగానే అలాగే అంటుంది లక్ష్మి. కానీ మనసులో మనీష ఏం ప్లాన్ చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దేవయాని మనీష ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి వస్తే నీ ప్లాన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు కదా అని అంటుంటుంది దేవయాని. ఎలాగైనా లక్ష్మి పార్టీకి రాకుండా ఆపాలి అని అంటుంటుంది మనీష. ఇక మరోవైపు రాజేశ్వరీదేవి లక్ష్మిని పట్టుకొని మిత్ర రూమ్ వైపు లాక్కొస్తూ, పెళ్ళై ఇన్నేళ్ళవుతున్నా నీకు నీ మొగుడంటే సిగ్గంటే పిల్ల అని అంటూ మిత్ర రూమ్ డోర్ని తోసేసి లక్ష్మిని లోపలికి నెట్టేసి తలుపు క్లోజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాజేశ్వరి. ఇక ఆవిడ అలా చేయగానే లక్ష్మి వెళ్ళి మిత్ర పైన హఠాత్తుగా పడిపోతుంది. ఇక మిత్ర లక్ష్మిని పడకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఏంటి లక్ష్మి అని అడుగుతుండగా, పెద్దమ్మగారు తోసేశారు, నేను మీ రూమ్లోనే ఉండాలంట, తను పిల్లల పక్కన పడుకుంటుందంట, ఆవిడ ఇలా చేశారు, సారీ అని అంటూ అక్కడి నుండి లక్ష్మి వెళ్ళబోతూ ఉండగా ఇక వెనకాల నుండి మిత్ర లక్ష్మి చేయిని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అనేస్తాడు. మిత్ర పక్క రూమ్కి అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఎందుకు? నువ్వు పిల్లల పక్కన పడుకోవద్దు, అత్తయ్య పడుకుంటానని చెప్పారు కదా, మరి నువ్వెక్కడ పడుకుంటావు అని అంటుంటాడు మిత్ర. పక్క రూమ్లో అని లక్ష్మి అనగానే, ఏంటి నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? నా పక్కన ఉండడం నీకు కష్టంగా ఉందా? అలా చెప్తే నిన్ను వదిలేస్తాను అని మిత్ర అంటూ లక్ష్మి చేయిని వదిలేగానే, నేను మాత్రం మిమ్మల్ని వదలలేనండి అని అంటూ మిత్ర చేయిని గట్టిగా పట్టుకుంటుంది లక్ష్మి. ఇక మిత్ర చిన్నగా నవ్వుకుంటూ, ఇన్నాళ్ళు నేను చేసిన దానికి నన్ను క్షమించి నా భార్యగా ఉంటావా లక్ష్మి? నేను నిన్ను మనస్ఫూర్తిగా భార్యగా స్వీకరిస్తాను. రేపు నా ఫ్రెండ్స్కి, ఎల్లుండి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నిన్నని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇన్నాళ్లకు ఇందుకు ఎలా చేస్తావు అని మాత్రం అడక్కు. నిన్ను జీవితాంతం నేను భార్యగా స్వీకరించాలి అనుకుంటున్నాను అని అనగానే లక్ష్మి ఏడుస్తూ మిత్ర గుండెలపై వాలిపోతుంది. ఇక నిజంగా మళ్ళీ మనం విడిపోం కదండి అని కన్నీళ్లతో లక్ష్మి అడుగుతుండగా, లేదు ఇక విడిపోం మనం అని మిత్ర కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ముఖాన్ని చేతిలోకి తీసుకొని, పెళ్ళైన ఫస్ట్లో నీలో సిగ్గు చూశాను, ఆ తర్వాత భయం చూశాను, బాధ్యత చూశాను, ఇప్పుడు భార్యగా చూస్తున్నాను. ఇప్పుడు మారవలసిన టైం నాది, నేను ఖచ్చితంగా మారి తీరతాను, నిన్ను సంతోషంగా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు మిత్ర. ఇక లక్ష్మి గుండెలపై వాలిపోయి ఆనందంగా సేద తీరుతుంది. ఇక తెల్లవారుతుంది. మనీష డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. దేవయాని, ఏంటి ఏం ప్లాన్ చేస్తున్నావు అని అంటూ ఉండగా, లక్ష్మిని పార్టీకి వెళ్లకుండా ఆపుతానాంటీ అని అంటూ ఉంటుంది మనీష. ఎలా ఆపుతావు అని అడుగుతూ ఉంటుంది దేవయాని. అదిగో చూసారా అక్కడ ఆయిల్ పోసా అని అనేస్తుంది. ఆ ముసలావిడ వచ్చి ఆయిల్లో కాలి జారి పడితే తనకి నడుము నొప్పి వస్తే లక్ష్మి పార్టీకి వెళ్లకుండా ఆగిపోతుంది కదా అని మనీష అంటుండగా, నడుం విరగడం కాదు, చచ్చిపోతే పీడపోతుంది అని అంటుంటుంది దేవయాని. వాళ్ళిద్దరూ ఆ ముసలావిడ అక్కడి నుండి వచ్చి ఆయిల్లో కాలు వేసి జారి పడడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అనుకున్నట్టే ఆ పెద్దావిడ వచ్చి ఆయిల్లో కాలు వేసి జారబోతూ ఉండగా ఆవిడ పడకుండా లక్ష్మి పట్టుకుంటుంది, ఆవిడని ప్రమాదం నుండి కాపాడుతుంది. ఇక దాంతో కోపానికి వచ్చిన ఆవిడ దేవం దేవం అని అంటూ కేకలు వేస్తూ దేవయాన్ని పిలవగానే, నాకేం తెలీదు, నేనేం చేయలేదు అని అంటూ గుమ్మడికాయలు దొంగలించిన దొంగల భుజాలు తడుముకుంటూ ఉంటుంది దేవయాని. ఇక నేనేమన్నా నిన్ను ఇప్పుడు పిలిచాను అంతే కదా అని అంటుండగా, మీరు నన్ను ప్రతిదానికి అనుమానిస్తున్నారు, ఇక్కడ ఆయిల్ పోసారన్నారు కదా, అది నేనే అంటానని మీరు అనుకున్నారు, అందుకే నేను చెప్పేశాను అని చిన్నపిల్లలా చెప్తూ ఉంటుంది దేవయాని. తను ఎందుకు పోస్తుందక్క అని సపోర్ట్ చేస్తూ ఉంటాడు జయదేవ్ నందన్. నాకు దీని గురించి తెలుసురా, దీనికి నేనంటే పడదు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఇక
పోనీలేండి పెద్దమ్మ గారు, మీకేం కాలేదు కదా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకేమైనా కావాలంటే జానునైనా నన్నైనా అడగండి అని అంటూ ఉంటుంది. ఇక జయదేవ్ నందన్ లక్ష్మిని వెళ్ళు తల్లి, నువ్వు పార్టీకి రెడీ అవ్వాలి కదా అని అంటూ ఉంటాడు. అలాగే అని అంటూ లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి ప్రవర్తన చూసి తను మీ ఇంటి కోడలు కాదురా కూతురు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఇక మరోవైపు పార్టీకి వెళ్ళడానికి చక్కగా రెడీ అవుతున్న వివేక్ని ఎక్కడికి వెళ్తున్నారు అని జాను అడిగేస్తుంది. ఏంటి పార్టీకి నువ్వు రెడీ అవ్వవా అని అంటూ జాను పైన సెంట్ స్ప్రే చేస్తాడు వివేక్. ఎందుకు మనమెందుకు అని జాను అడగగానే, అదేంటి నిన్ను అనుకున్నాం కదా నలుగురం వెళ్దామని అని వివేక్ అడుగుతుండగా, ఇద్దరు భార్యాభర్తలు వెళ్తే బాగుంటుంది, మనమిద్దరం కూడా వెళ్తే పాలకంలో పుడకలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో మనమెందుకు, వాళ్ళకు ప్రైవసీ డిస్టర్బెన్స్ అని అనేస్తుంది జాను. అవును నువ్వంది కూడా కరెక్టే అని వివేక్ అనేస్తాడు. మరి నేనేం చేయను అని అంటుండగా, మీ శ్రీమతితో టైం స్పెండ్ చేయండి అని అనేస్తుంది జాను. అవునా నిజంగానా అని వివేక్ మెరిసే కళ్ళతో అడుగుతుండగా, అవును ఫస్ట్ అక్క బావకి కొత్త బట్టలకి షాపింగ్ చేయాలి అనగానే కాస్త నీరసంగా పెడతాడు వివేక్. ఆ తర్వాత డెకరేషన్ చేయాలి, కేక్ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలి అని జాను ఒక్కొక్కటిగా చెప్తుండగా డల్గా ఫేస్ వేలాడేసుకుంటాడు వివేక్. నువ్వు టైం స్పెండ్ చేయమన్నది దీనికా అని అంటూ ఉంటాడు వివేక్. అవును అని అనేస్తుంది జాను. మళ్ళీ ఇంతలో అనుమానం వచ్చి, అవును బావగారి ఫ్రెండ్స్ రీయూనియన్కి మీరెందుకు అంత ఎక్సైటెడ్గా ఉన్నారు, కొంపతీసి మీకు లవర్ గనుక ఉన్నారా ఆ పార్టీలో అని అనగానే, ఉన్నారు అని అనేస్తాడు వివేక్. ఎవరు అని అసూయగా అడుగుతుంటుంది జాను. ఇక జాను భుజాలు పట్టుకొని మిర్రర్ ముందుకి తీసుకొచ్చి జాను బుగ్గపై ముద్దు పెట్టి తనే నా లవర్ అని అనేస్తాడు వివేక్. దాంతో సిగ్గుల మొగ్గవుతుంది జాను. మరోవైపు పార్టీకి వెళ్ళడానికి లైట్ పింక్ కలర్ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసి తన మెడలో ఒక నెక్లెస్ వేసుకుంటూ ఉండగా వేసుకోరాక ఇబ్బంది పడుతూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే వెనకాల నుండి మిత్ర వచ్చి ఆ నెక్లెస్ని వేస్తాడు. ఇక అలా చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి. ఎందుకు అలా చూస్తున్నావు అని మిత్ర అడుగుతుండగా, అలా మీరు నెక్లెస్ పెడుతుంటే నాకు నా పెళ్లి రోజున మీరు నాకు తాళి కట్టిన సిచ్యువేషన్ గుర్తొస్తుంది అని లక్ష్మి. ఇక అవునా అని అంటూ ఉంటాడు మిత్ర. ఇంకేం గుర్తొస్తుంది అని అల్లరిగా నవ్వుతూ ఉంటాడు మిత్ర. ఇక లక్ష్మి సైలెంట్గా ఉండడంతో, ఈరోజు నువ్వు చాలా బాగున్నావు, అసలు నిన్ను పార్టీకి తీసుకెళ్ళాలి అనిపించట్లేదు అనగానే, ఎందుకు అని అడిగేస్తుంది లక్ష్మి. ఇంత అందాన్ని తీసుకెళ్తే అందరూ అసూయపడతారు అని మిత్ర అనగానే సిగ్గుల మొగ్గవుతుంది లక్ష్మి. సరే నేను రాను, మీరు వెళ్ళండి అని లక్ష్మి అనగానే, అప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అవుతాను కదా అని మిత్ర అంటూ ఉండగా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడు మిత్ర లక్ష్మి ముఖానికి దగ్గరగా తన ముఖానికి తీసుకొస్తాడు. లక్ష్మి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాని తర్వాత మిత్ర పక్కనున్న కాజల్ బాక్స్ని తీసుకొని లక్ష్మి చెవి వెనకాల దిష్టి చుక్క పెట్టి, ఇప్పుడు నా భార్యకి ఏ దిష్టి తగలదు అని అంటూ చెయ్యందించి లక్ష్మిని రమ్మనగానే మిత్ర చెయ్యందుకొని లక్ష్మి కిందికి దిగుతుంది. ఇక మళ్ళీ ఏం ప్లాన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది దేవయాని మనీషాని. లక్ష్మి రాకుండా ప్లాన్ చేశాను అని అంటూ ఉంటుంది మనీష. ఇక లక్ష్మి మిత్ర పైనుండి కిందికి దిగి వస్తూ ఉంటారు. జాను వివేక్లు రెడీ కాకపోవడంతో ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదు అని అంటుండగా, మేము రావట్లేదన్నయ్య అని అనేస్తారు వాళ్ళిద్దరు. ఎందుకు నిన్న రావాలని చెప్పాను కదా అని మిత్ర అడుగుతుండగా, కాదు బావగారు ఇంట్లో పనులున్నాయి, రేపు మ్యారేజ్ డే కదా, షాపింగ్ చేయాలి, ఇంట్లో అంతా రెడీ చేయాలి, డెకరేషన్ చేయాలి అని అంటూ ఉంటుంది జాను. ఆ మాటకి లక్ష్మి మిత్ర సంబరపడిపోతూ ఉంటారు. జయదేవ్ నందన్ అవును అది కూడా కరెక్టేరా అని అంటుండగా, రాజేశ్వరి అక్కకు తగ్గ చెల్లి అన్నకి తగ్గ తమ్ముడు అని అనేస్తుంది. ఇక అప్పుడే మిత్ర ఫ్రెండ్స్ అంజు ఇంకొకరు వస్తారు. ఏంటి పార్టీ కన్నా ముందే ఇక్కడికి వచ్చేసారు అని మిత్ర అడుగుతూ ఉండగా, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం అని ఆ ఫ్రెండ్స్ చెప్పేస్తారు. ఇక మిత్ర లక్ష్మి భుజాల చుట్టూ చెయ్యి వేసి, తను నా భార్య భాగ్యలక్ష్మి అనగానే హలో హాయ్ అని చెప్తుంటారు. లక్ష్మి నమస్కారం పెడుతుంది. ఈరోజు పార్టీకి నా భార్యని కూడా తీసుకొస్తున్నాను అని మిత్ర అనగానే వాళ్ళిద్దరూ మనీషా వైపు చూస్తూ, చెప్పలేదా నువ్వు అని అడిగేస్తారు. ఇక
మనీషా ప్లాన్ ఏంటి? లక్ష్మి పార్టీకి వెళ్లకుండా మనీషా ఆపగలదా? లక్ష్మి మనీషా ప్లాన్ని తిప్పికొట్టి మిత్రాన్ని రక్షించుకోగలదా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.